సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. గత వైసీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కువగా కనిపించలేదు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన అలీ ఇకపై సినిమాలే చేస్తానని వెల్లడించారు. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను. నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై. సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. గత వైసీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కువగా కనిపించలేదు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన అలీ ఇకపై సినిమాలే చేస్తానంటూ కూడా ఆయన వెల్లడించారు. తాను కూడా ఒక కామన్ మ్యాన్ అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. గత వైసీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కువగా కనిపించలేదు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన అలీ ఇకపై సినిమాలే చేస్తానంటూ కూడా వెల్లడించారు. ఇక నుంచి తాను ఒక సాధారణ వ్యక్తినని, అందరిలాగే క్యూలో నిలబడి ఓటు వేస్తానంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, సినీ నటుడు అలీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి దాంతోపాటు రాజకీయాలకి గుడ్ బై చెప్పడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉన్నాడు. అంటే గతంలో టీడీపీగా దాంట్లో పనిచేసి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని గత ఎలక్షన్ అప్పుడు కూడా కొంత క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి అతనికి అలీకి మీడియా సలహాదారు, ఏపీ మీడియా సలహాదారుగా కూడా ఆయనకి ఒక పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను ఆ పదవిలో కూడా ఉండటం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం జరిగిందో ఆ తర్వాత నుంచి ఆయన కూడా రాజకీయాలు పట్ల కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, దాంతోపాటు వైసీపీకి కూడా కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల అలీ సినిమాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అందుకనే ఈ రోజున ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఏ పార్టీని ఏ వ్యక్తిని కూడా సపోర్ట్ చేయను, ఒక కామన్ మ్యాన్ గానే నేను ఉంటాను, ఒక కామన్ మ్యాన్ గానే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ బూత్కి వెళ్ళి నా యొక్క ఓటును వినియోగించుకుంటానంటూ కూడా ఆయన ఒక వీడియో కూడా పంపడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వైసీపీకి కూడా ఆయన దూరంగా అవుతున్నట్టుగానే చెప్పడం జరిగింది. మొత్తం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అలీ సినిమాలపైన ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇక ఆయన టీవీ షోస్ తో పాటు సినిమాలు కూడా చేసుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మరి అలీ ఆ విధంగా ఉంటాడా, లేకపోతే మళ్ళీ ఇటు టీడీపీలో మళ్ళీ ఏమైనా జాయిన్ అవుతాడా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇటు చూస్తుంటే అలీ జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలీ అటువైపు అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను. నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ
వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను.